హిందువులు గోవుని పవిత్రంగా చూస్తారని తెలుసు. బీఫ్ తినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తింటానన్నోళ్ళకి పెట్టడంలో తప్పులేదు. ఇప్పుడు ముస్లింలకి పంది అనేటటువంటిది ఒక తప్పుడుది అనేటటువంటిది దాన్ని వ్యతిరేకిస్తారు. అది తినమని ఏ హిందువు బలవంత పెట్టడు కదా, ఏ హిందువులు అట్లాంటి ప్రయత్నం కూడా చేయరు కదా. బట్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది బీహార్లో చేసినటువంటి ఒక ఉర్దూ స్కూల్ ప్రిన్సిపల్ అఖ్తర్ అలీ, తన ఇంకొక టీచర్లు మొహమ్మద్ ఇమాను, అన్వర్ ఖాను, సుఫియా ఖాతున్, అలాగే హీనా కౌశల్, వీళ్ళందరూ కలిసి గోమాంసాన్ని మధ్యాహ్న భోజనంలో పెడుతున్నటువంటి సందర్భంలో బీహార్లో ఉన్నటువంటి రోహ్తాస్ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పేటప్పటికి మధ్యాహ్న భోజనంలో గోమాంసం అన్నటువంటిది వాళ్ళందరూ తల్లిదండ్రులు పోలీసులు వెంట పెట్టుకుని రావడంతో ఇప్పుడు ఇదిగో చివరికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కావాలని చెప్పి గోమాంసాన్ని మధ్యాహ్న భోజనంలో పెట్టేటటువంటి పని పోలీసుల్ని తీసుకొచ్చి కానీ ఆగలేదు. వాళ్ళందరూ కూడా అవును తప్పేంటని వాదించేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఆరోగ్యం కోసం దాన్ని ఏమంటారు, శారీరకంగా పుష్టి కోసం మేము గోమాంసం పెడుతున్నాం అన్నటువంటి వాదనను తెర మీద తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు కేసు పెట్టి అరెస్టులు చేస్తుంతో ఇది కాస్త కొత్త చర్చ. బీహార్లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇది జరిగింది. బట్ వీళ్ళు ఎప్పటి నుంచినో చేస్తున్నారట ఈ పని.